సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 571వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారము. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము మరియు ధార్మికము ఈ రెండింటి యొక్క స్పష్టమైన అవగాహన కొరకు ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక విషయాన్ని తీసుకొని మనం చర్చిస్తున్నాం. ఈ రెండింటి యొక్క భేదాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించి ఏ యొక్క విధానములో మనం వెళితే మన జీవితం శ్రేష్టంగా ఉన్నతంగా తయారవుతుందో దానికి అనుగుణంగా మనం పరివర్తన చేసుకోగలగాలి. ఈ ఎపిసోడ్లో మీకు మరొక ముఖ్యమైన విషయాన్ని తీసుకొస్తున్నానండి. చాలా ముఖ్యమైన విషయం అన్నమాట ఇది. మనం మామూలుగా ఆత్మశుద్ధి అంటాం. ఈ ఆత్మశుద్ధి అనే మాట మనకి వేమన శ్లోకములో, వేమన శతకములో ఉంటుంది. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా. అర్థమైందండి? అంటే ఈ ఆచారాలు చేస్తున్నాం కానీ, కర్మకాండగా చేస్తున్నాం కానీ ఆత్మశుద్ధి లేకపోయినట్లయితే మనము ఏ విధముగా అది ఆత్మశుద్ధి జరుగుతుంది అర్థం చేసుకోండి. అంటే ఆత్మశుద్ధి అనేది కేవలం పలకడానికేనా? అర్థమైందండి? ఏ విధంగా దీన్ని మామూలుగా గీతలో కూడానండి మీకు మీ దగ్గర 3 శ్లోకాల్లో ఆత్మశుద్ధి గురించి చెప్పాడండి. 3 శ్లోకాలు. ఒకటి 5వ అధ్యాయంలోని 11వ శ్లోకం. ఒకడేమంటాడు? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. అక్కడ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మశుద్ధి కోసం పని చెయ్యాలి అంటున్నాడు. అర్థమైందండి? ఇంక వేరే అర్థం ఏమీ లేదు. మీరు చదువుకోవచ్చు. 5వ అధ్యాయం 11వ శ్లోకము. అదేవిధంగా ఇంకొక శ్లోకం ఉందండి. ఏమిటంటే ఆ శ్లోకం ఏంటంటే 6వ అధ్యాయంలోని 12వ శ్లోకం. ఆత్మ సంయమ యోగంలోని 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియా. అర్థమైందండి? ఉపవిశ్వాసనే యుంజ్యాత్ యోగము ఆత్మశుద్ధయే అన్నాడు. యోగం ఆత్మ విశుద్ధయే అన్నాడు. అర్థమైందండి? మీరు ఏదైతే మీరు యోగం అంటున్నాం, భగవంతుడు రాజయోగం అంటున్నాడు. ఈ రాజయోగం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? అంతిమ లక్ష్యం జ్ఞాన సముపార్జన కాదండి. మీరు ఎంతైనా జ్ఞానులు కావచ్చు, దానిలో ఒక పిసరంతైనా కూడా మీరు యోగంలోకి తీసుకుని రాకుండా, అనుభవంలోకి తీసుకుని రాకుండా ఉంటే ఆ జ్ఞానం అంతా కూడా వ్యర్థమండి. అర్థమైందండి? అంటే జ్ఞానము యోగము కొరకే ఉన్నది. అర్థమైందండి? ఇంకొక శ్లోకము 5వ అధ్యాయంలోని 7వ శ్లోకము. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితే ఇంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. మిగతావన్నీ అనవసరం మనకు. అక్కడ యోగయుక్తో విశుద్ధాత్మ అన్నాడు. విశుద్ధాత్మ అంటే ఏంటండి? ఆత్మశుద్ధి. ఇవన్నీ విషయాలు తీసుకునండి. ఇప్పుడు యోగులు రాశారు. యోగి వేమన గారు మన దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ శతకము, యోగి వేమన శతకము తెలిసిన వాళ్ళు కూడా ఇందులో ఆత్మశుద్ధి అని చదువుకుంటారు తప్ప ఆత్మశుద్ధిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అని అర్థం కాదు. ఇది ధార్మికంలో అర్థం కాదండి. కేవలము ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే మనం ఆత్మ శుద్ధి అనేది చాలా స్పష్టంగా, క్లియర్గా నీవు నీ మూల స్వరూపంలో ఆత్మవి. ఆత్మల తండ్రి పరమాత్మని, నేను కూడా ఆత్మనే. నీవు నాతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకున్నట్లయితే ఆత్మశుద్ధి జరుగుతుంది. చూసారా? ఈ వర్తమానంలో ఆత్మ అశుద్ధంగా ఉంది. తమో ప్రధాన సంస్కారాలతో పూర్తిగా నిండిపోయి ఉంది. అర్థమైందండి? అందుకనే మనము ఈ రాజయోగం ప్రక్రియను భగవంతుడు మనకి ఈ విధంగా వర్తమాన సమయంలో సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వటం జరిగింది బహుమానంగా. అర్థమైందండి? ఇది విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మనము కఠోపనిషత్తుకు వెళదామండి. కఠోపనిషత్తులో 1, 2, 15 ఇప్పటి వరకు చర్చించుకున్నాం. 1వ అధ్యాయము 2వ వల్లి 15వ మంత్రం వరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 16వ మంత్రం మనం చర్చించుకోబోతున్నామండి. చాలా శ్రద్ధగా వినండి. ఈ 4 పంక్తులు మీరు జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది. ఇందులో ఒకటే పదము 3 సార్లు వచ్చిందండి. చాలా జాగ్రత్తగా వినండి.
అంటే గత ఎపిసోడ్లో ఏం చెప్పాడు మనకి? యమధర్మరాజు ఏమడిగాడు? నాకు పరమ సత్యం కావాలి, పరమాత్మకు సత్యమైనటువంటి పరిచయం నాకు కావాలి అని అడిగాడు. ఫస్ట్ ఆత్మజ్ఞానం అర్థమైంది, తర్వాత పరమాత్మ తత్వాన్ని అడిగాడు. పరమాత్మ తత్వం గురించి ఏం చెప్పాడు కదా 1:2:15లో? ఓంకారము అని చెప్పాడు. అర్థమైందండి? సో ఈ ఓంకారం గురించే మరి కొంచెము వివరణ ఈ 16వ దాంట్లో ఉంటుంది. ఈ మంత్రం యొక్క ఉపోద్ఘాతంలో ఏమన్నాడు? ఈ మంత్రములో యమధర్మరాజు నచికేతుడికి ఓంకారం యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. అర్థమై ముందుగా ఇప్పుడు ఈ మంత్రాన్ని విందాం జాగ్రత్తగా. ఏతద్యేవాక్షరం బ్రహ్మ. చూసారా? ఏతద్యేవాక్షరం. ఏతద్యేవాక్షరం అన్న పదము 3 సార్లు వచ్చిందండి ఈ మంత్రంలో. ఏతద్యేవాక్షరం బ్రహ్మ, ఏతద్యేవాక్షరం పరం, ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. 3 సార్లు వాడాడు. ఒకటేమన్నాడు? ఏతద్యేవాక్షరం బ్రహ్మ. బ్రహ్మ అని ఎక్కడైతే వస్తుందో పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, పతిత పావనుడు, దివ్య గుణాల సాగరుడు, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత అంటే జ్ఞాన సాగరుడు. ఇవన్నీ మనకు స్పృహలోకి వచ్చేయాలన్నమాట. అందుకే ఏమన్నా ఏతద్యేవాక్షరం బ్రహ్మ. తర్వాత ఏమన్నాడు? ఏతద్యేవాక్షరం పరం అన్నాడు. అంటే పరం అంటే సుప్రీం. సుప్రీం కోర్టును మించిన కోర్టు ఉందా చెప్పండి? ప్రతి దేశంలో ఒక సుప్రీం కోర్టు ఉంటుంది. మన దేశంలో ఒక డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీం కోర్టు. సుప్రీం అన్న పదం, పరం అంటే సుప్రీం. సుప్రీం అంటే దానికంటే గొప్ప జ్ఞానము, ఇంకా దానికంటే గొప్పగా ఉన్న శక్తి, భగవంతుడి కంటే మించిన శక్తి ఉన్నదా? లేదు అంటున్నాడు. ఏతద్యేవాక్షరం పరం అన్నాడు. తర్వాత 3వది ఏంటంటాడు? ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా. అర్థమైందండి? ఈ ఓంకారం ఏకాక్షరం అంటే ఏంటి? ఏతద్యేవాక్షరం అంటే ఏంటి? అక్షరం ఒకటే కదా, అంటే ఓంకారము, ఓం అన్నమాట. ఈ ఓం అనేది భగవంతుడికి సంకేతము. దీనికంటే పరమాత్మని పొందడానికి దీనికంటే గొప్ప సంకేతం ఇంకొకటి లేదు. ఎవరైతే ఇది తెలుసుకుంటారో, జ్ఞాత్వా అన్నాడు చూసారా? అప్పుడు యో యదిచ్ఛతి తస్య తత్ అన్నాడు. అటువంటి వాడు యద ఇచ్ఛతి అన్నాడు చూసారా? మీ మనోకామనలు పూర్తి అవుతాయి, మీరు కోరుకున్న కోరికలన్నీ తీరతాయి. అర్థమైందండి? ఎంత చక్కగా చెప్పాడు సార్. 3 విషయాలు మీరు స్పష్టంగా గుర్తించాలి. ఒకటి, పరబ్రహ్మ స్వరూపము, అతని కంటే గొప్ప శక్తి ఇంకా ఈ విశ్వములో ఇంకెక్కడా లేదు. రెండవది, ఈ 2 విషయాలు మనం తెలుసుకున్నట్లయితే మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. ఇది ఇందులో లోతైన తత్వం. ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. పంక్తి లైన్ బై లైన్ మీనింగ్ అని రాసుకున్నాను. ఏతద్యేవాక్షరం బ్రహ్మ, ఏతద్యేవాక్షరం బ్రహ్మ. ఈ ఓంకార అక్షరము అవినాశి, బ్రహ్మతత్వానికి ప్రత్యక్ష సూచకము. చూసారా? బ్రహ్మతత్వము అంటే భగవంతుడు. అర్థమైందండి? ఇది సర్వవ్యాప్తమైన శాశ్వతమైన పరమ సత్యాన్ని సూచిస్తుంది. చూసారా? సర్వవ్యాపకం అంటే ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉన్నది. ఆత్మ అనుభవం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మని గుర్తించగలుగుతారు. అందుకనే ఆత్మ సర్వవ్యాపకము, శాశ్వతమైన పరమ సత్యాన్ని సూచిస్తుంది. శాశ్వతం ఎందుకన్నాడు? భగవంతుడు నిరాకారుడు కాబట్టి, జనన మరణ చక్రాతీతుడు కాబట్టి ఆయనకి జననము లేదు, మరణము లేదు, ఎప్పటికీ ఉంటారు. శాశ్వతమైన పరమసత్యాన్ని సూచిస్తుంది. అక్షరం అంటే నాశనము లేనిది, వినాశనము లేని పరమాత్మ అని అర్థము. అది మొదటిది. ఏతద్యేవాక్షరం బ్రహ్మ గురించి. ఇప్పుడు రెండో విషయం, ఏతద్యేవాక్షరం పరం. చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి, చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే పరమాత్మక పరిచయం మనం ఉపనిషత్తుల మాధ్యమంగా తెలుసుకుంటున్నాం. ఏతద్యేవాక్షరం పరం. ఈ ఓంకార అక్షరము అవినాశి బ్రహ్మతత్వానికి ప్రతీక. అవినాశి బ్రహ్మతత్వానికి ప్రతీక. ఇది అన్నింటికంటే ఉన్నతమైన శాశ్వతమైన పరమ సత్యము. దీనిని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని. ఉపనిషత్తు చెప్తుంది, కఠోపనిషత్తు 1:2:16. దీనిని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని. ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా అన్నాడు. 3వది, ఎవరైతే ఈ అక్షరమైన ఓంకారం యొక్క నిగూఢ అర్థాన్ని, తత్వాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవడం, పరమాత్మని మనము ఆ విధంగా మన మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవటము. పరమాత్మ ఎక్కడుంటాడు? బ్రహ్మ మహాతత్వములో.
అందుకని బ్రహ్మజ్ఞానంలో ఈ మూడు వచ్చేస్తాయి. ఆత్మ, పరమాత్మ మరియు ఆత్మలు పరమాత్మ యొక్క నివాస స్థానము పరంధామము. ఎవరైతే ఈ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో వారు ఏం చెప్పాడు అక్కడ? అక్కడతో అయిపోయింది. ఏ తద్వేవాక్షరం జ్ఞాత్వా అంటే వారు ఏమవుతారు? జాగ్రత్తగా 4వ పంక్తి, యో యదిచ్ఛతి తస్య తత్ అన్నాడు. యో యదిచ్ఛతి తస్య తత్ అన్నాడు. అంటే ఏంటి? ఏది కోరుకుంటారో. ఏది కోరుకుంటారు చెప్పండి? 2 ఉన్నాయండి కోరికలు. ఒకటి వ్యవహారము, అంటే భౌతిక సామ్రాజ్యంలో ఇంద్రియ సుఖాలను నెరవేర్చుకోవడం. మా అబ్బాయికి అమెరికాలో సీట్ రావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, నాకు మంచి ప్రమోషన్ రావాలి, వ్యాపారంలో వృద్ధి చెందాలి. ఇవన్నీ వ్యవహారం. మీరు వ్యవహారంలో కోరుకున్న అవి కూడా పూర్తవుతాయి. వ్యవహారము నెక్స్ట్ ఏం చెప్పాడు? పరమార్థం అన్నాడు. అర్థమైంది? ఏది కోరుకుంటేది అది వారికి ప్రాప్తిస్తుంది. ఎంత సీక్రెట్ చూసారా? తాత్పర్యం. ఈ మంత్రం ప్రధానంగా అక్షరం అంటే ఓం యొక్క మహిమను చాటుతుంది. ఈ అక్షరమైన ఓం పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ, ఇదే పరమతత్వము. దీనిని యథార్థంగా తెలుసుకున్న వాడికి అతను కోరుకున్నది సిద్ధిస్తుంది. ఇందులో కొన్ని విషయాలండి. మొదటిది, అక్షరం అంటే ఏమిటి? అక్షరం అక్షరం అని వస్తుంది కదా. అక్షర బ్రహ్మయోగం అని 8వ అధ్యాయం పేరు కూడా ఉంది. అక్షరం అంటే ఏంటి? క్షరతి ఇతి క్షరం. క్షరతి ఇతి క్షరం అంటే ఏంటి? నశించేది. క్షరం అంటే నశించేది. అక్షరం అంటే నశించనిది. ఇక్కడ అక్షరం అంటే ఓం, ప్రణవము. ఇది పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మ యొక్క ప్రతీక. అందుకే ఏతద్యేవాక్షరం బ్రహ్మ, ఏతద్యేవాక్షరం పరం అన్నారు. రెండో విషయం, ఓం. ఓం అంటే ఏమిటి? బ్రహ్మ ప్రతీక. ఉపాసనలో ఓం ముఖ్యమైనది. ధ్యానం ప్రారంభము. వేదాల మూల ధ్వని ఇది. అర్థమైందండి? సృష్టి యొక్క అంటే ఏమంటాం? సృష్టి, స్థితి, లయ అంటాం చూసారా? సృష్టి అంటే ఆరంభం కదా. ఆ ఊ మా అన్నాడు. ఓం అంటే ఏంటి? 3 అక్షరాలు. ఆ అకారము, ఉకారము, మకారం. అకారం అంటే ఆరంభము, ఆ మకారం అంటే ముగింపు, మధ్యలో ఉన్నది ఉకారం. ఉకారం మధ్యలో ఉన్నదన్నమాట. అందుకని సృష్టి, స్థితి, లయ ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఆరంభము మరియు ముగింపు, మధ్య ఉన్న స్థితి. లయ అంటే ముగింపు. మూడవది, జ్ఞాత్వాయో యదిచ్ఛతి అన్నాడు. అంటే మనకు అనుకున్న కోరికలు తీరతాయని అనుకున్నాం కదా. జ్ఞాత్వా ఎవరైతే తెలుసుకుంటారో ఈ విషయాన్ని, యహ యదిచ్ఛతి, ఓం తత్వాన్ని తెలుసుకున్నవాడు తన మనస్సును జయిస్తాడు. మనస్సుని కాంకర్ చేసుకుంటాడండి. అర్థమైందండి? మనస్సును జయిస్తే మీరు ప్రపంచాన్ని జయించినట్లే. మన్ జీతే జగత్ జీతే అంటారు. తన మనస్సును జయిస్తాడు, కోరికలను నియంత్రిస్తాడు. అప్పుడు అతని కోరికలు శుద్ధమైనవి అవుతాయి. అందువలన అవి సఫలమవుతాయి. ఎందుకు సఫలమవుతాయి అంటే మనసు శుద్ధిగా, మంచి మనసు పవిత్రంగా తయారు చేసుకొని సంకల్పం చేయండి, అది నెరవేరుతుంది. అది ఎలా ఉండాలంటే ఆత్మశుద్ధి వైపు వెళ్ళే విధంగా మీ కోరికలు ఉండాలి. అర్థమైందండి? దొంగ పనులు చేయాలి, దొంగతనాన్ని వెళుతున్నాను, నువ్వు నాకు సాయం చేయండి, ఎటువంటివి కాదు కదా. దైహికంగా కాకుండా ఆ దేహి అంటాడు కదా, ఆత్మ అభిమాని స్థితిలో ఆ విధంగా మంచి కోరికలు కోరుకుంటే అది సఫలమవుతాయి. ఇప్పుడు కొన్ని గీతా సంబంధ శ్లోకాలు మీ ముందు ఉంచుతున్నానండి. 8వ అధ్యాయం 13వ శ్లోకం. గత ఎపిసోడ్లో కూడా మనం కఠోపనిషత్తు 1, 2, 15లో కూడా కొన్ని శ్లోకాలు, అదే శ్లోకాలు కొన్ని రిపీట్ కూడా అవుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఓంకారం యొక్క విశిష్టత చెప్తున్నాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అంటాడు. 8:13 ఏంటంటాడు? మనం శరీరాన్ని చాలించే ముందర మనం ఓం ఒకటే గుర్తుకు రావాలంట, ఇంకా ఏమి గుర్తుకు రాకూడదంట. చూడండి, ఓం అనే ఒకే అక్షరమైన బ్రహ్మాన్ని ఉచ్చరిస్తూ నన్ను స్మరిస్తూ శరీరాన్ని విడిచేవాడు పరమగతి పొందుతాడు. పరమగతి అంటే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు తీసుకుంటాడు, స్వర్గంలోకి వెళ్తాడనమాట. తర్వాత 17:23 ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృతా బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా అంటాడు. ఇక్కడ పురాణ శబ్దం కొన్ని శ్లోకాల్లో వస్తుందండి. పురా అంటే కల్పాది. కల్పాదిలో మనకి భగవంతుడు ఏం చేస్తాడంట? బ్రాహ్మణులను తయారు చేస్తాడు. బ్రాహ్మణా వేదాశ్చ యజ్ఞాశ్చ 3 చెప్పాడు. వేదాలు అంటే
బ్రహ్మ జ్ఞానము, ఆత్మతత్వం, పరమాత్మ తత్వం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. వేదాల్లో కూడా అదే ఉందండి. మనకు తెలియదు, మనం ఏదో వేదాల్లో వేరే ఏదో వేద మంత్రాల్లో ఏదో ఉందనుకుంటున్నాం, కానీ ఏమీ లేదు. అందులోనూ ఆత్మతత్వం, పరమాత్మ తత్వమే ఉంటుంది. ఇప్పుడు ఈ ఉపనిషత్తులు మనం చర్చించుకుంటున్నాం, అదే ఉంది. అర్థమైందండి? యజ్ఞాల ద్వారా, యజ్ఞం అంటే ఏంటి? జ్ఞాన యజ్ఞం అన్నాడు అక్కడ. అర్థమైందండి? శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప అంటాడు 4వ అధ్యాయం 33లో. అన్ని యజ్ఞాల కంటే ద్రవ్యయజ్ఞం ముఖ్యం. ద్రవ్యయజ్ఞం అంటే ఏంటి? ధనముతో కూడిన యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞం ముఖ్యము. ఇది ఇప్పుడు వర్తమానంలో భగవంతుడు స్థాపన చేసిన యజ్ఞం ఏంటండి? రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము. అర్థమైందండి? సో యజ్ఞాలు, వేదాలు, తర్వాత ఏమన్నాడు? బ్రాహ్మణులు. దీనివల్ల బ్రాహ్మణులు తయారవుతారు. బ్రాహ్మణులు తయారవుతే బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ అనేటువంటి ఒక వ్యక్తి శరీరం నుండి పరమాత్మ ఈశ్వరుడు ఆ నిరాకారుడు మాట్లాడేది శరీరాన్ని వాడుకొని ఆ ముఖారవిందము నుండి దేహాభిమానములో ఉన్నటువంటి శూద్రులు ఆత్మాభిమాని స్థితిలోకి మారతారు. అందుకనే శూద్రులు బ్రాహ్మణులుగా పరివర్తన చెందుతారు. పుర అంటే కల్పాది. అర్థమైందండి? అందుకని ఓం తత్ సత్ అన్నాడు. ఈ భగవంతుడికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి ఓం, ఓంకారం వచ్చేసి చూసారా? తత్, సత్, ఈ 3 పేర్లు ఉన్నాయి. అందుకని అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ 3 పదాల ద్వారా ఈ బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు స్థాపించబడ్డాయి. ఓం తత్ సత్ అన్నమాట. అన్ని శ్రేష్టమైన కర్మలకు పవిత్రత, సత్యత్వము మరియు పరమార్థాన్ని ఇచ్చే దివ్య సూచనలు. ఓం తత్ సత్. తర్వాత 7వ అధ్యాయంలోని 8వ శ్లోకం అండి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో. అర్థమైందండి? ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు అన్నాడు. చూసారా? సర్వవేదాలలో ప్రణవనాదాన్ని నేను అన్నాడు. అంటే ఓం అనేది వేదాలలో ఉందన్నమాట. సర్వవేదాలలో ప్రణవాన్ని నేను. శబ్దకే పౌరుషం ఋషు. ఓ కౌంతేయ, నేను నీటిలోని రసము, చంద్రుడు సూర్యులలో ప్రకాశము, వేదాలలో ప్రణవము నేనే, ఆకాశములో శబ్దము, మనుషులలో పౌరుషము నేనే. తర్వాత 6:21 సుఖం ఆత్యంతికం యత్తద్ బుద్ధి గ్రాహ్యమతీంద్రియం అంట. ఇక్కడ ఆత్యంతికం అంటే అంతులేని సుఖం అన్నమాట. అవధి లేని సుఖము, ఎక్కడా కూడా తరగనటువంటి సుఖము. అది మనం ఈ యొక్క పరమాత్మ ఓంకార స్వరూపాన్ని తెలుసుకుంటే అది బుద్ధి గ్రాహ్యము, అది ఇంద్రియ సుఖము కాదు, అతీంద్రియము అంటాడు. తదుపరి శ్లోకాన్ని గమనించండి. 6:22 యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేన అధికం తతః యస్మిన్ మన్యతేన అధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. గురుణాపి విచాల్యతే. ఇక్కడ ఏమిటి? దుఃఖేన గురుణాపి. దుఃఖం అంటే ఏంటి? హయ్యెస్ట్ లెవెల్ దుఃఖం అన్నమాట. ఏదో ఉన్న పడంగా మన దగ్గరలో ఉన్న బంధువు చనిపోయాడు, ఉన్న పడంగా ఎవరికో సీరియస్ యాక్సిడెంట్ అయింది, ఉన్న పడంగా వ్యాపారం కొలాప్స్ అయిపోయింది, ఉన్న పడంగా భూకంపం వచ్చి మన ఇల్లు కూలిపోయింది. ఇలాంటి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఓంకారమైనటువంటి పరమాత్మను గుర్తించిన వాడు, పరమాత్మతో సంబంధాన్ని జోడించిన వాడు నిశ్చింతగా ఉంటాడంటే. చూసారా? మామూలు పనులు, చిన్న చిన్న పనులకి నథింగ్ అనమాట. అందుకనే వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ పెరుగుతుంది యోగం ద్వారా. అటువంటి ఆ విధంగా వచ్చిన ఏం చెప్పాడు ఇక్కడ? ఏమన్నాడు? ఈ స్థితిని ఆత్మసాక్షాత్కారము, యోగానందం పొందినవాడు దానికంటే ఎక్కువైన లాభము ఇంకేదీ లేదని భావిస్తాడు. ఆ స్థితిలో నిలిచిన వాడు గొప్ప దుఃఖము వచ్చినా కూడా చెక్కు చెదరడు. యో యదిచ్చతి తస్య తత్ అన్నాడు కదా, దానికి సమర్థించేటువంటి ఈ శ్లోకం అన్నమాట. ఇప్పుడు ఉపనిషత్తు శ్లోక మంత్రాలు కొన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మాండూక్య ఉపనిషత్తులో ఓం గురించి ఏం చెప్పాడో గమనించండి. ఓం ఇత్యేతదక్షరం ఇదం సర్వం సర్వం తస్యో పవ్యాఖ్యానం అన్నాడు. ఓం అనేది అర్థం చూడండి. ఓం అనేది కేవలం ఒక శబ్దము కాదు, అది మొత్తము సృష్టిని, కాలాన్ని మరియు కాలానికి అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని సూచించే పరిపూర్ణ సంకేతము. చూసారా ఓం గురించి? తర్వాత ఏం చెప్పాడు? ఇంకోటి ఏం చెప్పాడు? ప్రశ్నోపనిషత్తు అండి. ప్రశ్నోపనిషత్తు 5.2 ప్రశ్నోపనిషత్తు మొదటిసారిగా చెప్పుకుంటున్నాం. సహోవాచ ఏతద్వై సత్యకామ పరంచ బ్రహ్మ యదోంకార. ఇది యదోంకార వచ్చారు, ఓంకారం వచ్చేసింది. అందుకని ఈ ఉపనిషత్తులో నేను తీసుకోవడం జరిగింది. ఓం ఒక సాధారణ శబ్దము కాదు, అది ఒక ద్వారము లాంటిది.
దానిని ఎలా ఉపయోగిస్తామో దాని మీద ఆధారపడి అది మనలను తాత్కాలిక ఫలాలకైనా, తాత్కాలిక ఫలం అంటే ఇంద్రియ సుఖాలు, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని జీవితం గడిపేస్తూ ఉంటాం. దానికోసమే ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మన తీర్థయాత్రలు ఎక్కువ ఇవన్నీ ధార్మిక ప్రవచనాలు ఇవన్నీ వింటుంటాం, పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాం. తాత్కాలిక ఫలితాలకైనా లేదా శాశ్వత విముక్తికైనా తీసుకొని వెళుతుంది. సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ, అద్భుతమైన స్వర్గంలోకి నేను వెళ్ళాలి, ఇది పరమార్థం అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యవహారము పరమార్థము, ఇది చాలా ముఖ్యము. అర్థమే. దానిపై ధ్యానము చేసిన వాడు తన సాధన స్థాయిని బట్టి అటువంటి స్థితిని పొందుతాడు. ఓం అనేది ఉపాసన ద్వారా పరమగతి. ఉపాసన ద్వారా, ఉపాసన అంటే పూజ చేయటం, దానివల్ల పరమగతి ఏంటంటే చూడండి, ముండకోపనిషత్తు 2.2.6, ముండక 2.2.6. ప్రణవో ధను శరో యాత్మ బ్రహ్మతల్ లక్ష్యం ఉచ్యతే. దీని మీనింగ్ ఏంటంటే ఓంకారాన్ని ఆధారంగా తీసుకొని ఆత్మను ఏకాగ్రంగా బ్రహ్మ వైపు మళ్ళిస్తే, బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ వైపు మళ్ళిస్తే సాధకుడు చివరికి బ్రహ్మతో ఐక్యమవుతాడు. అంటే పరమాత్మని గుర్తిస్తాడు, పరమాత్మ నుండి శక్తులు గుణాలు తీసుకుంటాడు. అది ఐక్యమవడం అంటే. ఓం ధనస్సు అంట. ఓం అంటే చూసారా, ఓం అనేది ధనస్సు, ఆత్మ అనేది బాణము, బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం లక్ష్యము. చూసారా కంపారిజన్, ఎంత ఉపమానం ఎంత బాగా ఇచ్చాడో. ఓం అనేది బాణము, ఓం అనేది ధనుస్సు, ఆత్మ అనేది బాణము, తర్వాత బ్రహ్మ అనేది లక్ష్యము. నెక్స్ట్ తైత్తిరీయ ఉపనిషత్తు అండి, ఆనందవల్లి. తైత్తిరీయ ఉపనిషత్ ఆనందవల్లి 3.6.1. అర్థమైందండి. బ్రహ్మ ఆనంద స్వరూపం అని ఇచ్చాడు ఉపోద్ఘాతము. ఆనందో బ్రహ్మేతి వ్యజునాత్ ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. తర్వాత ఆనందం 4 సార్లు వచ్చిందండి. ఆనందం ప్రయత్యభిసంవిశంతి అన్నాడు. బ్రహ్మ పరిపూర్ణ ఆనంద స్వరూపము, భగవంతుడు ఆనంద సాగరుడు అండి. ఆత్మ కూడా ఒరిజినల్గా ఆత్మిక స్థితిలో వస్తే పరమానందాన్ని మీరు కూడా అనుభవం చేస్తారు. ఈ సమస్త సృష్టి ఆనందం నుంచే పుడుతుంది, ఆనందము ద్వారానే జీవిస్తుంది, చివరికి ఆనందములోనే లయమవుతుంది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉందండి, ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి, అక్షరం అంటే శాశ్వత తత్వము. 3 శాశ్వత సత్యాలు ఉన్నాయంట. మూడు సత్యాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆత్మ అవినాశి, ఆత్మ శాశ్వతము, ఆత్మకి జనన మరణం లేదు. 2వ అధ్యాయంలో 20 శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు. తర్వాత 2, పరమాత్మ కూడా పర్మనెంట్గా ఉంటాడు, ఆయన కూడా పర్మనెంట్గా ఉంటాడు. అర్థమైందండి. 3 అన్నాడు కదా, ఆత్మ పరమాత్మ. 3వది ప్రకృతి పరివర్తన చెందుతుంది కానీ మాయమవ్వదండి. అది సృష్టి తమో ప్రధానం నుంచి సత్వ ప్రధానంగా మారుతుంది. ఇక్కడే ముందు కలియుగం నుండి ఏమవుతుంది, సత్యయుగం పరివర్తన చెందుతుంది, కానీ అది కూడా పర్మనెంట్గా ఉంటుంది. అక్షరం అంటే నశించని ఆత్మతత్వము. అక్షరం అంటే నశించని ఆత్మతత్వము, ఆత్మ మరియు పరమాత్మ. 2వది ఓం అంటే ఓం శాంతి అంటాం మేము. ఓం శాంతి అంటే ఓం అంటే అసలు ఏమిటి? ఓం అంటే పరమాత్మని చెప్తున్నాడు. పరమాత్మ కంటే ముందు తెలుసుకోవాల్సింది నేను ఆత్మను, నా యొక్క స్వధర్మము శాంతి, ఇదనమాట. ఓం శాంతి అంటే నేను నా మూల స్వరూపమును, నేను ఆత్మని, నా స్వధర్మము శాంతి. అంటే శాంతి కోసం బయట ఎక్కడా నేను తిరగవలసిన పని లేదు. అర్థమైందా? ఓం శాంతి అంటే అది. నేను ఆత్మను, నా స్వధర్మము శాంతి, నేను శాంతి స్వరూపాన్ని. చూసారా, నేను శాంతి స్వరూప ఆత్మని, శక్తి స్వరూప ఆత్మని, ఆనంద స్వరూప ఆత్మని, జ్ఞాన స్వరూప ఆత్మని, ఇట్లా ఉంటుందన్నమాట. సుఖ స్వరూప ఆత్మని అన్న సత్యాన్ని గుర్తించి శాంతిని అనుభవం చేయడం. ఇది శబ్దము కాదండి, ఇది స్మృతి. స్మృతి అంటే అవేర్నెస్ అన్నాడు, ఆ అనుభూతి అన్నాడు. 3వ విషయం, జ్ఞాత్వా యో యదిచ్ఛతి అన్నాడు. ఓం తత్వాన్ని తెలుసుకున్నవాడు, తన మనస్సును జయించినవాడు కోరికలను నియంత్రిస్తాడు. అప్పుడు అతని కోరికలు శుద్ధమవుతాయి, అందువలన అవి సఫలమవుతాయి. యో యదిచ్ఛతి తస్య తత్ అన్నాడు ఆఖరి పంక్తి. ఇది భౌతిక కోరికల గురించి కాదు, ఇది సంస్కార శుద్ధి. ఆత్మశుద్ధమైతే అది కోరేది కూడా శ్రేష్టమే, అది ఫలిస్తుంది. ముఖ్య ఆధ్యాత్మిక సందేశము, ఓంకారాన్ని కేవలం శబ్దముగా కాకుండా, మనం ఏదో ఓం అంటాం కానీ దాని అర్థంలోకి వెళ్ళము. 3 సార్లు అంటారు, అందరూ అంటుంటారు చాలా చక్కగా, ఆ టైంలో ఏదో కాస్త అనుభూతి చేస్తారు, తర్వాత మర్చిపోతారు. ఇది కాదు. ఓం అనేది శాశ్వతము. ఓంకారాన్ని కేవలం శబ్దముగా కాకుండా
పరబ్రహ్మ స్వరూపంగా భావించి ధ్యానము చేయడం వలన జ్ఞానము ముక్తి లభిస్తాయని ఈ మంత్రము బోధిస్తుంది. శాశ్వతాన్ని తెలుసుకో, అశాశ్వతాన్ని విడిచిపెట్టు. శాశ్వతం అంటే ఆత్మ పరమాత్మ, అశాశ్వతం అంటే ఈ దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవంతా అశాశ్వతం. దీన్ని విడిచిపెట్టు, అప్పుడు కోరికలు శుద్ధమవుతాయి, జీవితం సంపూర్ణమవుతుంది. తుది సారం అండి, ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఓంకారం పరబ్రహ్మ స్వరూపము, ఇది అత్యున్నతమైనది. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. చూసారా, పరమాత్మ అత్యున్నతము. ఆ పరమాత్మని తెలుసుకోవడానికే మనం సమయాన్ని కేటాయించుకోవాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. మిగతావన్నీ ఒక్క జన్మకి మాత్రం పరిమితమయ్యేవి. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు, పరమాత్మ అనుభూతి చేసుకుంటాడు, సర్వోన్నత ప్రాప్తిని పొందుతాడు. అంటే అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే స్వర్గమనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు పొందుతాడు. ఇది పరమాత్మని గుర్తిస్తే పరమాత్మ నుండి వచ్చేటువంటి సత్యమైన వారసత్వము, అరకల్పం అన్నమాట. తర్వాత కోరికల సిద్ధి, ఆఖరి 2 మహావాక్యాలండి. ఆత్మ తన స్వధర్మములో స్థిరపడి, ఆత్మ తన స్వధర్మములో స్థిరపడి అంటే సెల్ఫ్ రియలైజ్డ్ స్టేట్ అన్నమాట. సెల్ఫ్ రియలైజేషన్ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు రాజయోగము ద్వారా ఆ ఆత్మకు ఎలాంటి కొరత ఉండదు. అదే పరమాత్మ అంటే సర్వశక్తివంతుడితో మనం కనెక్ట్ అవుతే మనము శక్తి స్వరూపంగా దివ్య గుణాలతో కనెక్ట్ అవుతే మనం కూడా దైవీ గుణాలు దైవీ సంస్కారాలు మనలో వస్తాయి. జ్ఞాన సాగరుడితో కనెక్ట్ అవుతే మనం కూడా జ్ఞాన స్వరూపంగా పరివర్తన చెందుతాం. ఎటువంటి కొరత ఉండదు. సంపూర్ణ పావనమైన ఆత్మ ఏది సంకల్పిస్తే అది ప్రకృతి సహకారముతో నెరవేరుతుంది. ఇప్పుడు ముగింపు మహావాక్యం అండి. ఈ మంత్రం మనకు ఒక ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మంత్రము మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, అశాశ్వతమైన లోకములో శాశ్వతమైన ఓం అంటే ఆత్మ పరమాత్మ, ఓం తత్వాన్ని పట్టుకో. అప్పుడు నీ సంకల్పాలు సిద్ధించి నీవు శాశ్వత ఆనందాన్ని అంటే మోక్షాన్ని పొందుతావు. అర్థమైందండి? అప్పుడు నీ సంకల్పాలు సిద్ధించి నీవు శాశ్వత ఆనందాన్ని పొందుతావు, మోక్షాన్ని పొందడం అంటే ఈ శరీరం చాలించిన తర్వాత సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు తీసుకుంటాం. అర్థమైంది? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకంతో మీ ముందు ప్రత్యక్షమవుతానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.